ఐశ్వర్య దేవుడు అయిన కుబేరుడు తానే అత్యంత ధనవంతుడనని గర్వపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను విలాసవంతమైన విందు నిర్వహించి చాలా మంది ప్రముఖ అతిథులను ఆహ్వానించాడు. అలాగే శివుడు పార్వతీదేవిని కూడా ఆహ్వానించాడు. ఆ దివ్య దంపతులు విందుకు హాజరు కాలేకపోవడంతో చిన్న పిల్లవాడైన గణపతిని విందుకు పంపించారు. విఘ్నేశ్వరుడు కుబేరుడు నిర్వహించిన విందుకు వెళ్ళి కుబేరునికి ఉన్న గర్వాన్ని తొలగించాలి అని అనుకున్నాడు. వినాయకుడు అన్ని ఆహార పదార్థాలు తినడం ప్రారంభించాడు. ఆహారం అందుబాటులో ఏమీ లేక ఇతర వస్తువులు తినడం ప్రారంభించాడు. కుబేరునికి ఏమి చేయాలో తెలియక శివుని దగ్గరకు వెళ్ళి శివుని సహాయం కోరాడు. శివుడు కొన్ని తృణధాన్యాలు గణేశునికి అందించాడు. వెంటనే గణేశుడు వస్తువులను తినడం ఆపివేశాడు. కుబేరుడు తన తప్పుని గ్రహించి క్షమించమని కోరాడు. ఈ విధంగా కుబేరుని గర్వాన్ని అణిచివేశాడు మన విఘ్నేశ్వరుడు.